హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ముందుగా ఈ వీడియోని చూసి చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ముఖ్యమైన రచయిత గురించి మరియు ఒక కానిస్టేబుల్ ఉద్యోగి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ముందుగా ఇతడు 2009లో కానిస్టేబుల్ ఉద్యోగిగా చేయడం జరిగింది. మరి పోలీస్ కళా బృందంలో ప్రజలను చైతన్యపరిచేందుకు ప్రదర్శనలు ఇస్తున్నాడు. ఎందుకంటే మన తెలంగాణకు చాలా పాటలు అంటే మన తెలంగాణలో చాలా సంతోషపడతారు, పాటలు అంటే చాలా ఇష్టపడతారు. కాబట్టి తెలంగాణ అంటేనే పాటల తెలంగాణ అనేది పేరుపోవడం జరిగింది. మరి సామాజిక మాధ్యమాల్లో ఇటీవల బాయిలోనే బల్లి పలికే పాట మూత మోగింది కదా. మరి ఆ బాయిలోనే బల్లి పలికే రాసినటువంటి పాట మరి ఈ జగిత్యాల జిల్లాకు చెందినటువంటి మల్లాపూర్ వాసే ఈ కమల్ ఇస్లావత్. ఇతడు పోలీసు వృత్తిని కొనసాగించుకుంటూ పాటల్లో కూడా రాణించడం జరుగుతుంది. దాదాపుగా 2003 నుంచి ఫోక్ సాంగ్ రచనలు మొదలుపెట్టడం జరిగింది. ఇప్పటి వరకు 80 పాటలకు కూడా ఇతడు లిరిక్స్ కూడా అందించడం జరిగింది. సామాజిక మాధ్యమాల్లో ఇటీవల బాయిలోనే బల్లి పలికే పాట మోగుతుంది కదా. మరి ఈ పాట రాసింది జగిత్యాల జిల్లాకు చెందిన పోలీస్ కానిస్టేబుల్ కమల్ ఇస్లావత్. ఇతని యొక్క సొంత గ్రామం మల్లాపూర్ మండలం వివిరావుపేట గ్రామం. డిగ్రీ పూర్తి చేసిన ఆయన 2009లోనే కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సాధించడం జరిగింది. అంటే కానిస్టేబుల్ ఉద్యోగాన్ని కొనసాగించుకుంటూ మరి ఫోక్ సాంగ్ల మీద దృష్టి పెట్టడం అనేది జరిగింది. హ్యాట్స్ ఆఫ్ కమల్ ఇస్లావత్ గారికి మరి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, ఒక్క వృత్తిలోనే కాకుండా మరొక వృత్తిలో కూడా అడుగు పెడుతున్నందుకు మీకు అభినందనలు తెలియజేస్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి కమల్ ఇస్లావత్ గారికి ఒక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.